హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ సెషన్లో మనము ఎల్సిఎం మోడల్స్ గురించి డిస్కస్ చేద్దాం. మనకి ఎగ్జామ్లో ఎల్సిఎం మీద ఇచ్చే క్వశ్చన్స్ని మనము 3 మోడల్స్గా డివైడ్ చేయొచ్చు బ్రాడ్గా. ద ఫస్ట్ మోడల్ క్వశ్చన్స్ని ఏమంటామంటే కామన్ రిమైండర్ క్వశ్చన్స్ అంటాం. రిమైండర్ సేమ్ ఉండే క్వశ్చన్స్. సెకండ్ మోడల్లో కామన్ డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఏమిటనేది మనం తర్వాత డిస్కస్ చేద్దాం ఇన్ డీటెయిల్గా. తర్వాత దాంట్లో నైదర్ కామన్ రిమైండర్ నార్ కామన్ డిఫరెన్స్, అంటే కామన్ రిమైండర్ కామన్ ఉండదు, డిఫరెన్స్ కామన్ ఉండదు. అలాంటి క్వశ్చన్స్ ఎట్లా ఆన్సర్ చేయాలి? ఈ 3 టైప్ ఆఫ్ క్వశ్చన్స్గా మనము ఎల్సిఎం క్వశ్చన్స్ అన్నిటిని డివైడ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఒక్కొక్క దానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకొని మనము డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూసుకుందాం. కామన్ రిమైండర్ క్వశ్చన్లో ఎగ్జాంపుల్ ఇట్లా ఉండొచ్చు. ఫైండ్ ద లీస్ట్ నంబర్ వెన్ ఇట్ ఈస్ డివైడెడ్ బై 4, 5 and 6 ఆల్వేస్ లీవ్స్ రిమైండర్ 2. ఇప్పుడు మనము ఈ వీడియోకు ముందు మనం ఎల్సిఎం ఎస్సిఎఫ్ బేసిక్ కాన్సెప్ట్స్ మీద ఒక వీడియో ఉంది, మీరు చూసే ఉంటారు. దానిలో చెప్పుకున్నాము ఎల్సిఎం అంటే ఏంది. ఎల్సిఎం ఈజ్ ద లీస్ట్ నంబర్ దట్ ఈస్ డివిజిబుల్ బై ఈచ్ ఆఫ్ ద గివెన్ నంబర్స్. అంటే ఇచ్చిన ప్రతి నంబర్ తోటి కూడా ఎగ్జాక్ట్గా భాగించబడుతుంది. ఈ రిమైండర్ అనే దానికి తర్వాత వద్దామండి. మీరు ఇప్పుడు చెప్పండి, 4, 5, 6 తోటి ఎగ్జాక్ట్గా భాగించబడే నంబర్ ఎంత అంటే నథింగ్ బట్ ఎల్సిఎం అనమాట. సో ఎల్సిఎం ఆఫ్ 4, 5, 6 ఎంత అవుతుంది? 60 అవుతుంది. ఎట్లా కనుక్కోవాలి మీకు తెలుసు, నేను డైరెక్ట్గా చేస్తున్నాను, మీరు తర్వాత క్యాలిక్యులేషన్ చెక్ చేసుకోండి. సో 60 అనే నంబరు 4 తోటి, 5 తోటి, 6 తోటి ఎగ్జాక్ట్గా భాగించబడుతుంది. ఇట్ ఈస్ డివిజిబుల్ బై 60. బట్ కానీ నాకు ఎగ్జాక్ట్గా డివైడ్ అయ్యేది కాదు, రిమైండర్ 2 ఉండేది కావాలంటే ఆన్సర్ ఎంత అవుతుందంటే, రిమైండర్ 2 వస్తుందంటే 2 మిగిలిపోతుంది. అంటే 2 ఎందుకు మిగిలిపోతుంది? 2 ఎక్కువ ఉంది కాబట్టి. అందుకని మనం ఏమంటామంటే ఆన్సర్ని 60 + 2 62 అంటాం. మీకు కావాలంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 8 ఉందండి. 8 మన 4 తోటి కంప్లీట్గా పోతుందా? పోతుంది కదా. అదే 9 తీసుకున్నారనుకోండి, 4 తోటి చేస్తే ఏమవుతుంది? 4 2 is 8, రిమైండర్ 1 వస్తుంది. ఎందుకు 1 వస్తుంది? ఈ 9 అనేది 8 కంటే ఒకటి ఎక్కువే కదా. 8 అనేది 4 తోటి ఎగ్జాక్ట్గా పోతుంది. ఇది 8 కంటే ఒకటి ఎక్కువ కాబట్టి రిమైండర్ కూడా 1 వచ్చింది. అంటే అదంతా 1. ఇక్కడ రిమైండర్ 1 ఉందంటే ఈ నెంబర్ అనేది మల్టిపుల్ ఆఫ్ 4కి అంటే ఒకటి ఎక్కువ అని. ఇక్కడ రిమైండర్ 2 ఉందంటే అర్థం ఏంటిది? ఈ మన ఆన్సర్ అనేది ఈ కామన్ మల్టిపుల్ ఆఫ్ 4, 5, 6 కంటే 2 ఎక్కువ ఉండాలి. హెన్స్ మై ఆన్సర్ ఈజ్ 62. ఓకే, అట్లా చేస్తాం అనమాట. అంటే బేసికల్గా ఏం చేస్తున్నాం మనము? ఎల్సిఎం కనుక్కొని రిమైండర్ యాడ్ చేస్తాం. వెన్ ఎవర్ దెర్ ఇస్ ఎ కామన్ రిమైండర్ మనం ఏం చేస్తాము? ఎల్సిఎం ప్లస్ కామన్ రిమైండర్ అంటాం. అయితే 62 ఈజ్ ద ఓన్లీ నెంబరా? కాదు అండి, దట్ ఈస్ ద లీస్ట్ నెంబర్. మీరు మన క్వశ్చన్ లీస్ట్ నెంబర్ అన్నాం కాబట్టి 62 అంటున్నాం ఆన్సర్. అదే దాని తర్వాత నెంబర్ ఎంత ఉంటుంది? దాని తర్వాత నెంబర్ ఎంత ఉంటుందంటే, మనం జనరల్గా ఎట్లా రాస్తాం ఇలాంటి నంబర్ని? ఏ ఫామ్లో రాస్తామంటే, ఏ రూపంలో రాస్తామంటే ఎల్సిఎం దాని మల్టిపుల్ అంటే ఎల్సిఎం ఇంటూ ఎనీథింగ్ ప్లస్ రిమైండర్ అనమాట. ఇంటూ కే అంటే కే కెన్ బి 1, 2, 3 ఎంతైనా. అంటే మనకి 60 కే + 2 రూపంలో రాస్తాము. ఈ కండిషన్ సాటిస్ఫై ఏ నంబర్ అయినా కూడా ఈ రూపంలో ఉంటుంది. అంటే 60తో డివైడ్ చేస్తే రిమైండర్ 2 కావాలి. అంటే 62 కావచ్చు, 122 కావచ్చు, 182 కావచ్చు, 242 కావచ్చు. ఇట్లా మనకి ఉంటుందన్నమాట. ఇది ఎల్సిఎం మోడల్ 1. అయితే ఈ క్వశ్చన్ చాలా సింపుల్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంది. ఇదే క్వశ్చన్ని కొంచెం ట్విస్ట్ చేసి ఎగ్జామినేషన్లో ఎట్లా ఇస్తారు అనేదానికి ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఓకే, మీరు ఈ వీడియోని పాజ్ చేసి ఫస్ట్ మీరు క్వశ్చన్ చదవండి, మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీరు కంటిన్యూ చేయండి. ఓకే, చేద్దామా? ఓకే, మీరు తెలుసా జీఓటీ వెబ్ సిరీస్? ఈ క్యారెక్టర్ దానిలో ఉంది కదా. యా, డైనరీస్ డివైడ్స్ అవర్ సోల్జర్స్ ఇంటూ ట్రూప్స్ ఆఫ్ 6, 8, 9. వన్ సోల్జర్ ఈస్ ఆల్వేస్ లెఫ్ట్ బిహైండ్. ఇక్కడ ఆపుదాం. When Daenerys divides her soldiers into troops of 6, 8, 9, one soldier is left behind అంటే ఏమిటి? ఆమె సైన్యం మొత్తాన్ని 6 మెంబర్స్ ఒక ట్రూప్గా, 8 మెంబర్స్ ఒక ట్రూప్గా, 9 మెంబర్స్ ఒక ట్రూప్గా డివైడ్ చేస్తూ ఉంటే 6 ట్రూప్స్ ఆఫ్ ఒక్కొక్క ట్రూప్లో 6 మెంబర్స్ ఉండేటట్లు డివైడ్ చేసిన, ఒక్కొక్క ట్రూప్లో 8 మెంబర్స్ ఉండేటట్లు డివైడ్ చేసిన, ఒక్కొక్క ట్రూప్లో 9 మెంబర్స్ ఉండేటట్టు చేసిన, ఆల్వేస్ రిమైండ్ వన్ సోల్జర్ ఇస్ లెఫ్ట్ బిహైండ్ అంటే అర్థం ఏంటంటే దేర్ ఈస్ ఆల్వేస్ వన్ రిమైండర్. వెన్ ద నంబర్ ఈస్ డివైడెడ్ బై 6, 8, 9, when the number is divided by 6, 8, 9, there is a remainder of 1 always. ఇది LCM model 1 కదా. సో వాట్ is the number that is exactly divisible by 6, 8, 9 అంటే LCM కనుక్కుంటాము. వాట్ is the LCM of 6, 8, 9?
72. కానీ నాకు రిమైండర్ 1 కావాలంటే ఏమవుతుంది? 72 + 1 73 ఈజ్ ద లీస్ట్ నంబర్ దట్ సాటిస్ఫైస్ దిస్ కండిషన్ 1. కానీ లీస్ట్ నెంబర్ అనలేదు కదా. ఇంకా అడిషనల్ ఈ క్వశ్చన్లో మొత్తం మనకు 3 కండిషన్స్ ఉంటాయి. ఇది ఒక కండిషన్. ఇంకొక కండిషన్ ఏంది? ఇట్లా మోడల్ 1కి ఒక కండిషన్ తోటి ఇస్తే చాలా సింపుల్ అవుతుంది కాబట్టి ఎక్స్ట్రా కండిషన్స్ పెడతాడు క్వశ్చన్లో. ఏమన్నాడు? ఇఫ్ షీ డివైడ్స్ దెమ్ ఇంటూ ట్రూప్స్ ఆఫ్ 13 నో వన్ ఈజ్ లెఫ్ట్ బిహైండ్. ఇది సెకండ్ కండిషన్. అంటే ఇప్పుడు 73 13 తోటి అంటే అర్థమైంది. 13 తోటి డివైడ్ చేస్తే రిమైండర్ ఏమి ఉండకూడదు. నో వన్ ఈజ్ లెఫ్ట్ బిహైండ్ అంటే ఎగ్జాక్ట్గా పోతుంది, రిమైండర్ ఉండదు. ఇప్పుడు చెప్పండి 73 అనేది 13 తోటి పోతుందా? పోదు కదా. మరి నెక్స్ట్ నెంబర్ ఏంటిది? ఏ నెంబర్ పోతుందంటే ఏం చేయాలి మనము? ఫస్ట్ అందుకనే మనము ఇందాక మీకు ఇంతకుముందు క్వశ్చన్లో చెప్పినట్లు జనరల్ ఫామ్ రాసుకోవాలి. జనరల్గా ఏ రూపంలో ఉంటుంది ఈ నంబరు? ఈ ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేసే నంబర్ ఏ రూపంలో ఉంటుందంటే LCM 72 అండ్ ఇట్స్ మల్టిపుల్ 72K + 1 రూపంలో ఉంటుంది. ఇప్పుడు ఇది 13 తోటి భాగించబడుతుందా అంటే చూడాలి. ఏం చేస్తాం? K1, K2, K3 అని చేసుకొని మినిమం ఎంత వాల్యూ ఆఫ్ Kకి 13 తోటి డివిజిబుల్ అవుతుంది అనేది చూడాలి మనం. చూద్దామండి. K1 అయితే మనం ఇట్లా రాస్తే ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఈ 72ని ఏం చేస్తామంటే మనము మల్టిపుల్ ఆఫ్ 13 నాన్ మల్టిపుల్ ఆఫ్ 13గా 2గా విడగొడతాం. 13 ఎన్నిసార్లు పోతుంది? 13 5 65 కదా. దీన్ని మనం ఏం చేస్తామంటే 65K + 7K + 1 అని విడగొడతాం. ఎందుకు విడగొడతామంటే K వాల్యూ ఎంతైనా కూడా 65K అనేది 13 తోటి కంప్లీట్గా పోతుంది కదా. 13 5 పోతుంది. ఇప్పుడు 7K + 1 కూడా 13 తోటి పోవాలంటే K వాల్యూ మినిమం ఎంత అయి ఉండాలి అంటే మీరు K1 K2 అట్లా సబ్స్టిట్యూట్ చేసుకుంటూ పోతే ఎక్కడ పోతుందో చూడొచ్చు. అది ఒకటి అప్రోచ్. ఇంకోటి ఏంటంటే అండి ఈ 13 తోటి పోవాలంటే మనకి దిస్ నంబర్ షుడ్ బి ఏ మల్టిపుల్ ఆఫ్ 13. మనకి 13th టేబుల్ తెలిస్తే మీరు 13th టేబుల్ 13 వన్స్ అట్లా రికాల్ చేసుకుంటే ఎక్కడ 7K + 1 రూపంలో ఉంది. 7K + 1 రూపం అంటే అర్థమైంది మల్టిపుల్ ఆఫ్ 7 + 1 అంటే 7తో డివైడ్ చేస్తే రిమైండర్ 1 కావాలి. 7 మల్టిపుల్ కంటే 1 ఎక్కువ ఉండాలి. 13 అవుతుందా? కాదు కదా. 13 2s 26 కాదు. 13 3s 39. 39 7K + 1 రూపంలో ఉందా? నో. 13 4s 52 నో. 13 5 65 నో. 13 6 78 ఎస్. 78 7 11 77 1 ఎక్స్ట్రా కదా. సో K 11 అయితే 7 11 77 + 1 78 13 తోటి పోతుంది కదా. పోతుంది. కాబట్టి K మినిమం ఎంత కావాలండి? 11 కావాలి. ఇఫ్ K మినిమం 11 కావాలంటే మన జనరల్ ఫామ్ ఏం రాశారు? 72K + 1 అని రాశారు. సో వాట్ ఇస్ ద లీస్ట్ నంబర్ of soldiers that divides this first condition, that satisfies the first condition and also satisfies the second condition అంటే K ప్లేస్ లో ఎంత పెట్టాలి? మినిమము 11 పెట్టాలంటే 72 × 11 + 1 ఎంత అవుతుంది? 72 11 792 + 1 793 సోల్జర్స్ ఉంటే ఈ కండిషన్ 1 కండిషన్ 2 సాటిస్ఫై అవుతుంది. అయితే ఇక్కడ లీస్ట్ నెంబర్ అని అడగలేదు. ఇంకొక కండిషన్ ఇచ్చారు క్వశ్చన్లో. ఏమి ఇచ్చారు? ఆర్మీ హ్యాస్ మోర్ దెన్ 1 lakh సోల్జర్స్. 1 lakh కంటే ఎక్కువ ఉండారంట. అయితే 1 lakh కంటే ఎక్కువ ఉంటే మినిమం ఎంత అన్నారంటే మనకు వచ్చే సోల్జర్స్ మోర్ దెన్ 1 lakhలో కనుక్కోవాలి మనం. ఇప్పుడు 793 అనేది చాలా చిన్న నెంబర్ కదా. మరి నెక్స్ట్ నెంబర్ ఏ రూపంలో ఉంటుందంటే ఫస్ట్ కండిషన్ ఒక్కటంటే ఈ రూపంలో ఉంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ కండిషన్ సెకండ్ కండిషన్ క్లబ్ చేస్తే ఏ రూపంలో ఉంటుందంటే దానికి ఏం చెప్తామంటే LCM ఆఫ్ 6 8 9 అండ్ 13 దాని మల్టిపుల్ ప్లస్ లీస్ట్ నెంబర్ 793 రూపంలో ఉంటుంది. 6 8 9 ఏంటిది? ఫస్ట్ కండిషన్లో ఉండే డివైజర్స్. ఈ 13 అనేది ఏంటిది? సెకండ్ కండిషన్లో డివైజర్. ఈ మొత్తానికి మనం LCM కనుక్కొని దానికి ప్రతిసారి చిన్న నెంబర్ యాడ్ చేసుకుంటూ పోతే వస్తుంది అనమాట. ఇప్పుడు మీరు చెప్పండి 6 8 9 13కి LCM ఎంత అవుతుంది? మొత్తం కనుక్కోవాల్సిన మీరు ఆల్రెడీ 6 8 9 కనుక్కున్నారు కదా. LCM ఎంత అయింది? 72. ఇప్పుడు 72కి 13కి LCM కనుక్కోండి. అది ఈజీ కదా. 13 అనేది ప్రైమ్ నెంబర్ అండి. ఏం కామన్ పోదు కాబట్టి LCM ఏమవుతుంది? ప్రోడక్ట్ అవుతుంది. 13 72 ఎంత అండి? 936. సో ఇట్ ఈస్ 936K + 793 రూపంలో ఉంటుంది. ఏంటి 936 అనేది? LCM ఆఫ్ 6 8 9 అండ్ 13 అనమాట. ఈ రూపంలో ఉంటుంది. అయితే దీని అర్థమైంది ఈ రూపంలో ఉందంటే 936K + 793 అంటే ఈ నంబర్ని 936 మల్టిపుల్ కంటే 793 ఎక్కువ ఉంటుంది. ఇన్ అదర్ వర్డ్స్ 936తో డివైడ్ చేస్తే రిమైండర్ 793 రావాలి. ఇప్పుడు మోర్ దెన్ 1 lakh సోల్జర్స్ అంటున్నారు కాబట్టి 1 lakh 936తో డివైడ్ చేస్తే 793 రిమైండర్ వస్తుందా? చూద్దాం. 1 lakh తీసుకున్నారు మీరు.
936 తోటి చేస్తే 936 వన్స్ 936 రిమైండర్ 64 అవుతుంది. నెక్స్ట్ 0 తీసుకుంటాం, పోదు. ఇంకొక 0 పెట్టుకొని నెక్స్ట్ 1 కూడా తెచ్చుకుంటాము. 7 టైమ్స్ పోతుందా? పోదు. 6 టైమ్స్ పోతుంది. 636 216 54 56 16 84 784 అవుతుందండి రిమైండరు. 1,00,000ని 936 తోటి చేస్తే 784 అవుతుంది. కానీ అంటే దీని అర్థమైంది 1,00,000 అనేది మల్టిపుల్ ఆఫ్ 936 ప్లస్ 784 రూపంలో ఉంది అని. కానీ మనకి ఏ రూపంలో కావాలి? 936K ప్లస్ 793 రూపంలో ఉండాలి. అంటే ఇంకొక 9 ఎక్కువ ఉండాలి. 793 ఉండాలి. మనకి ఇక్కడ ఎంత ఉంది? 784 ఉంది కాబట్టి దీనికి 9 యాడ్ చేస్తే 793 అవుతుంది కదా. అంటే దీనికి 9 యాడ్ చేసాం అనుకోండి, ఇప్పుడు 1,09,000 అయింది అనుకోండి. ఇప్పుడు ఇది మనకి 936 ఇంటూ 106 ఇట్స్ అ మల్టిపుల్ ఆఫ్ 936 ప్లస్ 793 రూపంలో ఉంటుంది. అవునా? ఓకే. సో మన ఆన్సర్ ఏమవుతుంది? మినిమం అంటే 1,09,000 ఈజ్ అవర్ ఆన్సర్. మా ఆర్మీలో 1,09,000 సోల్జర్స్ మినిమం ఉంటే అప్పుడు మనకి ఇచ్చిన 3 కండిషన్స్ సాటిస్ఫై అవుతాయి. ఏ 3 కండిషన్స్ అండి? 689 తోటి చేస్తే రిమైండర్ 1 కావాలి, 13 చేస్తే రిమైండర్ ఉండకూడదు, సోల్జర్స్ మోర్ దెన్ 1,00,000 ఉండాలి. ఇట్లా మీకు ఒక మోడల్ తీసుకొని దానికి కొన్ని అడిషనల్ కండిషన్స్ ఇచ్చి క్వశ్చన్ను పెద్దగా చేస్తాడు ఎగ్జామ్లో. రైట్ అండి? నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ క్వశ్చన్కి రండి. కామన్ డిఫరెన్స్ క్వశ్చన్ అంటే ఎట్లా ఉంటుంది చూద్దాం. మరలా మీరు వీడియోని ఆపి క్వశ్చన్ చదవండి, ట్రై చేయండి. తర్వాత మీరు యూ కంటిన్యూ వాచింగ్ ద వీడియో. చూడండి, మాంచెస్టర్ యునైటెడ్ తెలుసు కదా, ఫుట్బాల్ టీం. వాళ్ళు వాళ్ళ సొంత ఫ్లైట్లో ఇట్స్ ట్రావెలింగ్ బై దేర్ ఓన్ చార్టెడ్ జెట్స్. ఏమవుతుంది? వెన్ 4 మెంబర్స్ సిట్ ఇన్ ఈచ్ రో, 3 మెంబర్స్ ఆర్ లెఫ్ట్ ఇన్ ద లాస్ట్ రో అంట. దీని అర్థం ఏమిటి? ఫస్ట్ ఇంతవరకు ఆపుదామండి. సపోజ్ మన దగ్గర 11 మెంబర్స్ ఉన్నారండి. ఫస్ట్ రోలో 4 మెంబర్స్ కూర్చున్నారు ప్లేన్లో. సెకండ్ రోలో 4 మెంబర్స్ కూర్చున్నారు. ఎంతమంది? 4 + 4 8 అయిపోయారు. ఇంకెంత మిగిలారు? 3 మెంబర్స్ మిగిలారు. అంటే లాస్ట్ రోలో థర్డ్ రోలో 3 మెంబర్సే కూర్చున్నారు. ఎందుకంటే 11 అనేది 4 తోటి డివైడ్ చేస్తే 4 2s 8 రిమైండర్ 3 అనమాట. అంటే ఇక్కడ లాస్ట్ రోలో 3 మెంబర్స్ కూర్చున్నారంటే ఈ 11ని 4 తోటి డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ 3 అని. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే వాట్ ఎవర్ నంబర్ ఆఫ్ మెంబర్స్ ఆర్ దేర్ వాళ్ళని 4తో డివైడ్ చేస్తే మనకి లాస్ట్ రోలో 3 మెంబర్స్ ఉన్నారంటే దాని అర్థం రిమైండర్ 3 అని. లాస్ట్ రోకి 3 మిగిలిపోయారు. రిమైనింగ్ 3 రిమైండర్ 3. నెక్స్ట్ ఏమన్నాడు? అదే విధంగా 5 మెంబర్స్ కూర్చుంటే లాస్ట్ రోలో 4 మెంబర్స్ మిగిలారంటే అర్థం ఏంటి? 5తో డివైడ్ చేస్తే రిమైండరు 4 వస్తుంది. ఇంకొక కండిషన్ ఇచ్చాడు. 6 కూర్చుంటే లాస్ట్ రోలో 5 మిగిలారంటే 6 తోటి చేస్తే రిమైండర్ 5 వస్తుందని. ఇప్పుడు చెప్పండి, రిమైండర్ సేమ్ ఉందా? లేదు కదా, కామన్ రిమైండర్ కాదు. కానీ మీరు గమనిస్తే డివైజర్కి దానికి సంబంధించిన రిమైండర్కి మీరు డిఫరెన్స్ కానీ చూస్తే ఎంత వస్తుందండి డిఫరెన్స్? 4కి 3కి డిఫరెన్స్ 1 ఉంది, 5కి 4కి డిఫరెన్స్ 1 ఉంది, 6కి 5కి 1 ఉంది. ఎవ్రీ టైం కామన్ డిఫరెన్స్ ఉంది కదా. దట్స్ వాట్ ఐ మీన్ బై కామన్ డిఫరెన్స్ అండి. డిఫరెన్స్ బిట్వీన్ డివైజర్ అండ్ రిమైండర్ ఈజ్ కామన్, సేమ్. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది మన ఆన్సర్ అంటే ఎల్సిఎం మైనస్ డిఫరెన్స్ అవుతుంది. లీస్ట్ నెంబర్ అంటే మీరు కామన్ రిమైండర్ ఉంటే ఏం చేస్తున్నారు? యాడ్ చేస్తున్నారు. ఎల్సిఎం ప్లస్ రిమైండర్ అంటున్నారు. ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఉంటే ఎల్సిఎం మైనస్ డిఫరెన్స్ అంటారు. 60 - 1 59 అవుతుంది మినిమం నెంబర్ అంటే. ఎందుకు -1 చేస్తున్నానంటే చూడండి, 4 తోటి చేస్తే రిమైండర్ 3 అయిందంటే నేను ఇంతకుముందు చెప్పినట్లు దీన్ని ఇంకొకటి ఇంక్రీజ్ చేశారనుకోండి 4 పోతుంది కదా కంప్లీట్గా. 3 ఉంది, ఇంకోటి యాడ్ చేస్తే 4 పోతుంది కదా. అట్లానే 5తో డివైడ్ చేస్తే రిమైండర్ 4 వచ్చింది. ఇక్కడ ఇంకోటి ఇంక్రీజ్ చేశాను అనుకోండి 5 తోటి పోతుంది కదా. అట్లానే 6 తోటి చేస్తే రిమైండర్ 5 వస్తుంది. దాని ఆ 5ని ఇంకొకటి ఇంక్రీజ్ చేశాను అనుకోండి 6 అయితే 6 పోతుంది కదా. ప్రతిసారి ఒకటి ఇంక్రీజ్ అయితే అంటే ఇప్పుడు మనకు ఉన్న నంబర్ ఒకటి తక్కువ ఉంది వాటి కామన్ మల్టిపుల్ కంటే. అందుకని చెప్పి మనం ఈ రూల్ రాస్తాం అనమాట. ఇది రూలు ఎందుకు వచ్చిందనేది బ్యాక్గ్రౌండ్ చెప్పాను అనమాట. రైట్? కామన్ రిమైండర్ ఉంటే యాడ్ చేస్తాము, కామన్ డిఫరెన్స్ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం. ఇది లీస్ట్ నెంబర్ అవుతుంది. దాని తర్వాత నెంబర్ ఏ రూపంలో ఉంటుందంటే ఏం చెప్తాము? జనరల్ ఫాము. మనం ఆల్వేస్ ఈ జనరల్ ఫామ్ రాయటం నేర్చుకుంటే ఎలాంటి పెద్ద క్వశ్చన్ అయినా మనము క్లారిటీ తోటి సాల్వ్ చేయడానికి ఉంటుంది అంటే ఎంత ఉంటుంది? జనరల్ ఫామ్ ఏమవుతుంది? ఈ సాటిస్ఫై చేసే కండిషన్ 60K - 1 రూపంలో ఉంటుంది. అంటే ఎల్సిఎం అండ్ ఇట్స్ మల్టిపుల్ మైనస్ డిఫరెన్స్ రూపంలో ఉంటుంది.
ఇక్కడ మనకేమన్నాడు వాట్ ఇస్ ద మినిమం నంబర్, బట్ ఇక్కడ కండిషన్ ఏమంటే ద కంటింజెంట్ హ్యాస్ మోర్ దాన్ 100 మెంబర్స్ అన్నారు కాబట్టి 59 మన ఆన్సర్ కాదు. 59 కాబట్టి తర్వాత నెంబర్ ఎంత అంటే K1 అయితే 60 - 1 59 అయిందండి. K2 అయితే ఏమైంది 62 120 - 1 119 అవుతుంది కదా. సో 119 అనేది మోర్ దాన్ 100 కంటే ఉంది, ఇది లీస్ట్ నెంబర్ అవుతుంది. ఓకే, సో హెన్స్ మన ఆన్సర్ 119. ఇది మనకి LCM మోడల్ 2 అనమాట. రైట్, నోట్ చేసుకోండి. తర్వాత మోడల్ 3కి రండి. ఇక్కడ కామన్ రిమైండర్ ఉండదు, కామన్ డిఫరెన్స్ ఉండదు. చూద్దాం. వెన్ ఆడమ్ డివైడ్స్ హిస్ టీమ్ ఇంటూ గ్రూప్స్ ఆఫ్ 9, 5 మెంబర్స్ ఆర్ రిమైనింగ్. అంటే అర్థం ఏమిటి, 9తో డివైడ్ చేస్తే 5 మెంబర్స్ ఆర్ రిమైనింగ్ అంటే రిమైండర్ 5 అనమాట. అట్లానే ఈవ్ ఆమె తన టీంని 8 మెంబర్స్ గ్రూప్గా డివైడ్ చేస్తే ఎంతమంది మిగిలిపోతున్నారు, 2 మిగిలిపోతున్నారు అంటే రిమైండర్ 2 అనమాట. ఇప్పుడు చెప్పండి, రిమైండర్ సేమ్ ఉందా, లేదు కదా, అందుకనే నైదర్ కామన్ రిమైండర్ అన్నాను. నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత అండి, 9కి 5కి 4. ఇక్కడ డిఫరెన్స్ ఎంత 6. డిఫరెన్స్ సేమ్ ఉందా, లేదు కదా, అందుకనే నార్ కామన్ డిఫరెన్స్. కామన్ డిఫరెన్స్ ఉండదు. మరి అలాంటి ఎలా చేస్తామంటే యూజువల్గా ఏదైనా తీసుకోవచ్చు, బట్ యూజువల్గా పెద్ద డివైజర్ తోటి స్టార్ట్ చేస్తే ఈజీ అండి. ఇప్పుడు చెప్పండి, ఇది ఒక కండిషను, ఇది ఒక కండిషన్, రైట్. మనం ఫస్ట్ కండిషన్ తోటి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు 9 తోటి డివైడ్ చేస్తే రిమైండర్ 5 అయిందంటే నంబర్ ఏ రూపంలో ఉంటుంది, 9K + 5 రూపంలో ఉంటుంది. అవునా, 9 తోటి ఎగ్జాక్ట్ విజిబుల్ అవుతుందంటే మల్టిపుల్ ఆఫ్ 9 అవుతుంది. రిమైండర్ 5 అయితే 9K + 5 రూపంలో ఉంటుంది. మీరు మనకి ఈ నంబర్స్ మాడ్యూల్లోనే డివిజన్ రూల్స్ అని ఒక వీడియో చేసాం, దీని ముందు చూసే ఉంటారు. అక్కడ మనము డివిజన్ ఈక్వేషన్ రాసాము. సో ఒక నంబరు 9తో డివైడ్ అయితే రిమైండర్ 5 వచ్చిందంటే ఆ స్ట్రక్చర్ ఆఫ్ ద నెంబర్ ఎట్లుంటుందంటే 9K + 5 తోటి ఉంటుంది. అయితే ఈ 9K + 5 అనేది 8 తోటి కంప్లీట్గా డివైడ్ అవుతుందా అంటే కాదు. ఎంత రిమైండర్ వస్తుంది, 2 వస్తుంది. మనం చెప్పుకున్నాం, ఇప్పుడు రిమైండర్ 2 వస్తే ఈ రిమైండర్ 2 దీనిలో తీసేస్తే 8 తోటి కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది కదా. ఓకే, సో 2 తీసేస్తే ఏమవుతుందండి, 9K + 5 - 2 తీసేస్తే 8 తోటి కంప్లీట్గా డివిజిబుల్ అవుతుంది. అంటే ఇప్పుడు అగైన్ మినిమం K వాల్యూ ఎంత ఉండాలి, మనం ఒక ఫస్ట్ మోడల్లో సెకండ్ క్వశ్చన్కి చేసాము K1 K2 అని, అట్లానే చేయాలి ఇక్కడ కూడా. అయితే మనం ఏం చేస్తాం, డైరెక్ట్గా K1 K2 అనుకోకుండా దీన్ని మల్టిపుల్ ఆఫ్ 8 నాన్ మల్టిపుల్ ఆఫ్ 8గా విడగొడతాము. 9Kని ఏం రాయొచ్చు మనము, 8K + K. 5 - 2 ఎంత అవుతుంది, 3 అవుతుంది. దీన్ని మనం 8తో డివైడ్ చేయాలి. చెప్పండి, 8K ఆల్వేస్ 8 తోటి పోతుంది. K + 3 కూడా 8 తోటి పోవాలంటే K మినిమం ఎంత అయి ఉండాలండి, చెప్పగలరు కదా. K మినిమము 5 అయితే 5 + 3 8 తోటి పోతుంది. ఇఫ్ K మినిమం అయితే ఇప్పుడు మన ఆన్సర్ ఎంత అవుతుంది, మనం ఏమనుకున్నాం, 9K + 5 అనుకున్నాం. K 5 అయితే మినిమం 9 5 45 + 5 50 అనేది మన ఆన్సర్ అవుతుంది మినిమం. బికాస్ K ఈజ్ మినిమం 5 అండి. K ఇంకా పెద్ద నెంబర్స్ కూడా తీసుకోవచ్చు. K 13 తీసుకున్నాం అనుకోండి, 13 + 3 16/8 ఆల్సో పోతుంది. అప్పుడు K 13 అయితే 117 + 5 122 కూడా మన ఆన్సర్ అవుతుంది. బట్ లీస్ట్ నెంబర్ ఎంత అంటే ఎంత, 50 అనమాట. మీరు కావాలంటే చూడండి, 50 తీసుకుంటే 9 తోటి అయితే 9 5 45 రిమైండర్ 5 8 6 48 రిమైండర్ 2 సాటిస్ఫై అయిందా లేదా. సో మన ఆన్సర్ 50 అవుతుంది. అయితే ఇక్కడ మినిమం నెంబర్ అన్నాడు కాబట్టి ఇక్కడ ఆపేయచ్చు మన క్వశ్చన్. కానీ సపోజ్ ఇంతకుముందు క్వశ్చన్స్లో అడిగినట్లు మోర్ దెన్ 100 అనో మోర్ దెన్ 1 lakh అని అడిగితే మనకి ఈ నెంబర్ని పెంచాలంటే మనకి స్ట్రక్చర్ జనరల్ ఫామ్ తెలిసి ఉండాలి. ఈ జనరల్ ఫామ్ ఏ రూపంలో ఉంటుంది అంటే ఇలాంటి క్వశ్చన్స్కి ఇది LCM ఆఫ్ 9 and 8. ఏంటిది LCM ఆఫ్ 9 and 8? 9 అనేదేమో ఫస్ట్ కండిషన్లో ఉండే డివైజరు, 8 అనేది సెకండ్ కండిషన్లో ఉండే డివైజర్. ఇదే అప్రోచ్ చేసాం మనం ఇంతకుముందు క్వశ్చన్లో కూడా. LCM ఆఫ్ 9 and 8 దాని మల్టిపుల్ ప్లస్ ద లీస్ట్ నెంబర్ తీసుకోవాలి. అంటే 9 and 8కి LCM ఎంత అయిందండి, 72 అయింది. 72K ప్లస్ లీస్ట్ నెంబర్ దట్ సాటిస్ఫైస్. లీస్ట్ నెంబర్ సాటిస్ఫై అయ్యేది ఎంత, 50. అంటే ఈ 50 అనేది లీస్ట్ నెంబర్, ప్రతిసారి 72 యాడ్ చేసుకుంటూ పోతే వస్తుంది. నేను చెప్పాను ఇంతకుముందే, K 13 అయితే 9 13 117 + 5 122 అన్నాను. చూడండి, 0 అయితే 50. K1 అయితే ఏమైంది ఈ క్వశ్చన్లో 72. K అంటే K కెన్ బి ఎనీథింగ్ అండి. అది మీరు కావాలంటే ఇక్కడ K కన్ఫ్యూజ్ అవుతున్నారంటే 72N అని తీసుకోండి. 72N + 50. N 1 అయితే 72 + 50 122 సాటిస్ఫై అవుతుంది కదా.
N2 అయిందనుకోండి 144 ప్లస్ 150 194 కూడా సాటిస్ఫై అవుతుంది. అంటే ఈ లీస్ట్ నంబర్‌కి ప్రతిసారి మనం ఎల్‌సీఎం యాడ్ చేసుకుంటూ పోతే మనకి తర్వాత నంబర్ వస్తాయి కాబట్టి ద జనరల్ ఫార్మ్ ఆఫ్ ద నంబర్ ఈజ్ 72n ప్లస్ 72n ప్లస్ 50 అంటాం అనమాట. ఇట్లా మనము సపోజ్ మోర్ దెన్ 1 లాక్ అని అనుకోండి ఏం చేస్తాము 72 మోర్ దెన్ 1 లాక్ 72 తోటి ఎగ్జాక్ట్ డివిజిబుల్ అయ్యేది చూసుకొని రిమైండర్ 50 వచ్చేది చూసుకుంటాం. రైట్? ఇట్లా మనము ఈ పెద్ద క్వశ్చన్స్ని కూడా ఆన్సర్ చేయొచ్చు క్లారిటీ ఉంటే. ఇవి ఎల్‌సీఎం మోడల్స్. ఓకే, నోట్ చేసుకోండి. మనం తర్వాత వీడియోలో కలుద్దాము. ఈలోపు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా మెయిల్ ఐడి ఉంది sr.gorentlao@gmail.comకి మెయిల్ చేయొచ్చు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, లింక్డ్ఇన్లో కూడా @srgorentlao నన్ను రీచ్ కావచ్చు. స్టూడెంట్స్ మీరు ఈ ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఇట్లా ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి కాబట్టి ప్రతి కాన్సెప్ట్ మీరు మిస్ కాకుండా చూడటానికి అవకాశం ఉంటుంది. తర్వాత వీడియోలో కలుద్దాము. థ్యాంక్ యూ.